దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్నటువంటి చక్కటి వాక్య సందేశం కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి శ్రేష్టమైన గొప్ప అద్భుతమైన వాక్య సందేశం దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. నిజంగా ఈ వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు చేసే ఏ కార్యమైనా కూడా దేవుడు నెరవేరుస్తాడు. మనం అనుకుంటాం మనం చేసే ప్రతి పనిలో మనం విజయం పొందుకోవాలి, మనము గెలవాలి, అది మేము పొందుకోవాలి, సాధించాలి అని మనం అనుకుంటాం. కానీ అది దేవుడే మనకు కార్యం నెరవేరుస్తాడు. నీవు దేవుని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగిస్తావో, అప్పగించాలి అంటే ఏం అప్పగించాలి? ప్రభువా, ఈరోజు నేను పలానా ప్రదేశానికి వెళ్తున్నాను, దేవునికి చెప్పు. అప్పగించమంటే ఆయనకి అప్పచెప్పు, ఆయనకి తెలియపరచడం. పలానా ఊరికి వెళ్తున్నాను, పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, పలానా సో అని చెప్పేసి నీ జాబ్ గురించే కావచ్చు, నీ బిజినెస్ గురించే కావచ్చు, నీకున్న అవసరత గురించే కావచ్చు, అక్కడి విషయమే కావచ్చు, దేవునికి అప్పచెప్పుకో, దేవుని తెలియపరచుకో. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, అప్పగించి ఏం చేయాలి? ఆయన మీద భారం పెట్టాలి. ఆయనకు అప్పచెప్పిన తర్వాతకి మనము ఆ సమస్య గురించి ఆలోచించకూడదు. అమ్మో ఏమవుతుందో, ఇవాళ వెళ్ళేది ఏమవుతుందో, జాబ్ ఏమవుతుందో, పిల్లల చదువులు ఏమవుతుందో అని చెప్పి ఆయన బాధపడకూడదు. నీ మార్గము ఏదైతే వెళ్ళే మార్గం ఉందో ఆ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు. నీవు ఆయన నమ్ముకో. ఇక నమ్ముకోవడం అంటే ఇక ఆయన తప్ప మరొకటి ఏది అంత ఆయన పూర్తి భారం వేయడం. నమ్ముకొను, ఆయనే నీ కార్యం నెరవేరుస్తాడు, సఫలం చేస్తాడు, విజయం చేస్తాడు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, దేవుని మీద పూర్తిగా ఆధారపడతావో, నువ్వు ఎక్కడి నుంచి మాట ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏంటి, నీ యొక్క బాధ ఏంటి, నువ్వు దేవుణ్ణి సంపూర్తిగా నమ్ము, పూర్తిగా దేవునిపై ఆధారపడు. దేవుడు నీవు చేసే పని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకరు జాబ్ లేదని బాధపడుతున్నావా, దేవుడు తప్పక అది దయచేస్తాడు. కుటుంబం లేదని బాధపడుతున్నావా, దేవుడు కుటుంబాన్ని దయచేస్తాడు. వివాహం లేదని బాధపడుతున్నావా, దేవుడు తప్పక వివాహంగా అయ్యేలా చేస్తాడు. దేవుడు నమ్ము, ఆయన కార్యం నెరవేరుస్తాడు. పిల్లలు లేరని బాధపడుతున్నావా, దేవుడు పిల్లల్ని కలుగజేస్తాడు. ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావా, అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావా, దేవుడు అప్పులు తీసేస్తాడు. నలుగురికి ఇచ్చే విధంగా చేస్తాడు. నువ్వు ఏ కార్యం చేసినా దాన్ని నా దేవుడు నెరవేర్చును గాక. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నావో, ఎన్ని సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావో, ఎంత బాధ ఉందో నీకు, ఎవరికి చెప్పుకోలేని బాధ వేదనతో ఉంటుండొచ్చు. నాన్న వారు లేక దిక్కుతోచక బాధపడుతూ ఉండవచ్చు. దేవుని నమ్ము బిడ్డ, తప్పక దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు. మనుషులకు చెప్పి మనిషి మీద ఆధారపడితే వారు మనకు ఏం చేయగలుగుతారంటే, మనం చేసే పనిని నెరవేర్చగలుగుతారా? మనకు సహాయం చేయగలుగుతారా? ఎక్కడో కొంతకాలం, కొద్ది రోజులు ఎవరో ఒకరు అలా చేయగలుగుతారు. కానీ ఆ చేసేవారిని నిత్యం ఉండగలుగుతారా? ఉండలేరు, చేయలేరు. కానీ దేవుడు ఎల్లవేళలా ఎల్లప్పుడూ నీ కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న సమస్యను బట్టి బాధపడు మాకు. దేవుని వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. సమస్యలను బట్టి మనం బాధపడుతూ కూర్చుంటే మనం ఏం పొందుకోలేమండి. ఇంకా మనం నీరసించబడతా ఉంటాం, అవమానించబడతా ఉంటాం, బలహీనపరచబడతా ఉంటాం. కానీ దేవుని నమ్ము, దేవుడే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక ప్రియాతి ప్రేమంటి దేవుని కుమారుడా, కుమార్తె, నీ సమస్యల వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుని వాగ్దానం నమ్ము. ఆయన వాగ్దానమే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. సెల్ ఫోన్ బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ మొత్తం అయిపోయినప్పుడు ఏం చేస్తామండి, ఛార్జింగ్ మళ్ళీ మనం ఛార్జర్ ద్వారా పవర్ పాయింట్ ద్వారా మనము మళ్ళీ సెల్ ఫోన్ బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటాం, ఛార్జ్ చేసుకుంటాం.
అదేవిధంగా దేవుని వాక్యం వినగానే వెంటనే నువ్వు బ్యాటరీ డౌన్ అయిపోయింది కాస్త, నీకు దేవుడు వెంటనే ఆ వాగ్దానం బట్టి నీ బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఆ వాగ్దానం అలాంటిదండి. కనుక ఈ వాగ్దానం ద్వారా నా దేవుడు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పని ప్రతి కార్యాన్ని నెరవేర్చి సఫలపరచును గాక. ఆమెన్. కనుక ఈ మాట నమ్మినట్లయితే హృదయపూర్వకంగా దేవుని చూడు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణ వందనాలు, సోదరం జీవితం సహాయం చేయని గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. మా యొక్క ప్రతి విషయాన్ని మీకు అప్పచెప్తా ఉన్నాం, మా బాధలు మీకు అప్పచెప్తున్నాం, మా కష్టం అప్పచెప్తున్నాం ప్రభా. మేము నమ్ముతున్నాం. మా జీవితం కార్యం చేయండి, నీవే అద్భుతం చేయండి, నీవే సహాయం తెచ్చేయండి. లాజరును లేపిన దేవుడు ఈనాడు మా జీవితంలో ప్రతి కష్టం, నష్టం, బాధ, సమస్య, ఇరుకు నుంచి మాకు విడుదల తెచ్చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.